ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో 2 చేతులు నమస్కరించి మీకు చెప్తున్నాం సార్. సో వచ్చే ఏడాది నుంచి మీరు కరెక్షన్ చేసేటప్పుడు, వాల్యుయేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి సార్. సో మీకు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, మీరు నలుగురికి చెప్పే పొజిషన్లో స్థాయిలో ఉన్నారు. సో ఈ తప్పుని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మాత్యుల్ని కానీ లేదంటే ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళని కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి తప్పులు జరగకుండా మీరు పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా తప్పులు జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ తర్వాత ఏమన్నా పేపర్ వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేసే ఒక ఆప్షన్ పెడితే వాళ్ళు కోల్పోయిన మార్కులు తిరిగి వాళ్ళు పొందుకుని అన్యాయం జరిగిన చోట మళ్ళీ మనం న్యాయం చేకూర్చే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం సార్. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏదైతే ఉందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ విషయంలో మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీ పేపర్స్లో కూడా, సో నాకు పంపించిన వాళ్ళు కొంతమందే, నాకు పంపించిన వాళ్ళు అనేక మంది ఉండుండొచ్చు. సో ఖచ్చితంగా మీ పేపర్స్లో మీకు అన్యాయం జరిగితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి. అండ్ ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.